ఇదివరకు ఎరుకున్నదే అయినా ఈ నడుమ జర తక్కువైంది అనుకుంటే మళ్ళా మోపు చేస్తున్నారు కొందరు సోంబేరిగాలు. ఇగో కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలా మటన్ షాప్ నడుపుతాడట. కుర్చీ మీద కూర్చొని మాట్లాడుతున్న ఈ అన్న. ఇక ఈయన వెనక చేతులు కట్టుకొని శుద్ధ పూజలు నిలబడ్డాడు చూడు, తెల్లంగేసుకొని ముఖానికి బొట్టు గిట్టు పెట్టుకొని చూస్తేందుకు అమాయకత్వానికి అన్నలేక అవపడుతుంది గాని పెద్ద నల్లికుట్లోడే పిలగాడు. ఏమైందో చెప్పే అన్న. ఇక ఫోన్ పే చేస్తే 500 ఈ మాట ఓకే అన్న. తను ఫోన్ పే చేసిందో అన్నయ్య ఫోన్ పే చేస్తే రైట్ పడుతున్నాయి ఇలా. కాకపోతే అమౌంట్ మాత్రం వస్తలేదు. 5,000 10,000 ఇట్లా అన్ని అందులో కొట్టినే ఉన్నాయి. చెక్ చేస్తే దొంగ ఫోన్ పే అని తెలిసింది. ఇప్పుడు మీకు చెక్ చేసి చూపిస్తున్నాము. ఇలా మొత్తం డబ్బులు అమౌంట్లు కొట్టినే ఉన్నాయి. ఇలా ఎంతో మందికి మోసం చేసిందో. క్యాష్ ఇస్తావా ఫోన్ పే చేస్తా అన్న అని మటన్ షాప్ నడిపే ఈ అన్నకి చెప్తే ఏం అక్కర పడ్డదో పాపం పిల్లగానికి అని పైసలు ఇచ్చిందట. ఇక ఫోన్లో యాప్ తెరిచి పైసలు కొట్టినట్టు పచ్చటిక్కు చూపెట్టినట. మరి ఓకే అయితే ఈయన ఫోన్లో పైసలు రావాలి కదా ఏంటనే, కానీ రాలేదట. చెక్ చేసి చూపిస్తున్నాము. ఇలా మొత్తం డబ్బులు అమౌంట్లు కొట్టినే ఉన్నాయి. ఏదో పని నీ ఫోన్లో చూపెడతాం మీకు కొట్టినవా లేదని అడిగితే ఫోన్ తెరిచి చూస్తే పేమెంట్ సక్సెస్ అని చూపెడుతుంది, కానీ పైసలు ఏమో రాలే. ఇది మళ్ళీ పని కొట్టమంటే మళ్ళీ కొట్టినా సేమ్ అదే కథ. ఇక అప్పుడు అర్థమైంది. అనుమానం వచ్చి గట్టిగా గదిరిస్తే ఇది ఉత్తుత్త ఫోన్ పే యాప్ అని చెప్పిండట. ఏమరా బాడివే ఎంతమందిని మోసం చేసినావు ఇట్లా అని అంటే చేయలేదు సార్. అది వచ్చింది సార్ అట్లా. అయితే వాళ్ళకి రాలేవంటే సరే అన్న రాలేదు కదా అని వచ్చిన. ముఖం చూస్తే ముద్దు, కింద చూస్తే గజ్జనట్టు మంచితనానికి బట్టలు తొడిగితే గిట్లుంటారేమో అనిపించేటట్టు ఉండు కానీ చేసిన పనేమో గిట్లుంది. ట్రైన్లో వస్తా ఎవరు తానో చూసి ఈ దొంగ ఫోన్ పే యాప్ వేసుకొని వచ్చి ఊరోళ్ళ మీద ట్రయల్స్ చేసినట్టుండు. కానీ బ్యాడ్ లక్ తమ్ముని ప్లాన్ వర్కౌట్ కాలే. ఈ అక్కడ పోలీసు వాళ్ళని పిలిపిస్తే వచ్చి పట్టుకపోయారు. ఇగో గిట్టు నడుతుంది డిజిటల్ పేమెంట్ల జమానా. రోజు టెక్నాలజీ ఎంత అప్డేట్ అవుతుందో అంతకు మించి మోసాలు కూడా అప్డేట్ అవుతున్నాయి పైలమ్మ.